కావలిలో ఆర్టీసీకి నష్టం తెస్తున్న ప్రైవేటు బస్సుల దందాను అరికట్టాలని బీజేపీ సీనియర్ నేత కుట్టుబోయిన బ్రహ్మానందం డిమాండ్ చేశారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ కావలి 1వ పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ బస్సులు ఉదయం రాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆపడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. అలాగే ఆర్టీసీకి కూడా నష్టం వాటిల్లుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటు బస్సులను ఆర్టీసీకి 1/2 కిలోమీటర్ దూరాన ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాక మారుమూల గ్రామాలకు కూడా బస్సులు వెళ్ళేలా ప్రయత్నం చేస్తామని వివరించారు. కొన్ని సమస్యలపై కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణను కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. కావలి పట్టణంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఈ యొక్క ప్రైవేట్ బస్సులు ఎక్కడైతే ఉన్నాయో, హైదరాబాద్ నుంచి వచ్చినా, చెన్నై నుంచి వచ్చినా, తిరుపతి నుంచి వచ్చినా ప్రైవేట్ బస్సులు నేరుగా ఆర్టీసీ బస్ స్టాప్ ముందుగా గేట్ల దగ్గర ఆపుతున్నారు. దానివల్ల ఆర్టీసీ చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగనే ట్రాఫిక్ కూడా పెద్ద సమస్యగా ఉంది. సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ప్రైవేట్ బస్సులు నేరుగా తీసుకొచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ గేట్ సమీపంలో ఆపినందువల్ల ప్రజలకి పోవడానికి రావడానికి చాలా ఇబ్బందికరమైన సంఘటన ఉంది. దీని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ల అవతల కానీ ఈ యొక్క ప్రైవేట్ బస్సులు ఆపితే చాలా మంచిది. ఎందుకంటే దాన్ని ఒక చట్టాన్ని అమలు చేయాలి. దాన్ని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. దీని మీద చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు బస్సుల దాడికి ఆర్టీసీ దెబ్బతింటుంది, ఆర్టీసీలో ఇన్కమ్ తగ్గుతుంది, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రైవేటు బస్సుల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య కూడా వస్తుంది. పురుషులు కూడా బస్సులో ఎక్కితే వాళ్ళకి సీట్లు లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా సీట్కి రిజర్వేషన్ కేటాయించినట్టు వాళ్ళకు కూడా కొన్ని సీట్లని పురుషులకు కేటాయిస్తే బాగుంటుందని మనం సలహా ఇస్తున్నాం. అలాగనే మహిళలందరూ కూడా ఈ యొక్క బస్సుల్ని ఉపయోగించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సుల్ని ఏర్పాటు చేసేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు కూడా టౌన్లకు వచ్చి వాళ్ళ యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క ఏవైతే నిత్యావసర వస్తువులను కానీ అలాగనే అనేక సమస్యల్ని పరిష్కరించుకునేదానికి అవకాశాలు ఉంటుంది. స్త్రీశక్తిని పెంపొందించేదానికి మంచి అవకాశం. కాబట్టి మహిళలందరూ కూడా చైతన్యం అవుతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, గ్రీవెన్స్ డే సందర్భంగా కావలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారిని కలవడం జరిగింది. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం కాబట్టి కావలి నియోజకవర్గంలో భూ సమస్యలు కానీ లేదా ప్రైవేటుగా నివాస యోగ్యతగా ఉండే భూముల విషయాల్లో అలాగనే అనేక రకాలైన ప్రజా సమస్యల మీద ప్రతి సోమవారం కూటమి ప్రభుత్వం గ్రీవెన్స్ డే జరుగుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ఆర్డీఓ గారిని కలిసి ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగనే రీసర్వే జరిగే చోట అనేక ప్రాంతాల్లో సర్వే నంబర్లు మారుతున్నాయి. సర్వే నంబర్లు అధికారులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ రైతుల విషయంలో వాళ్ళని ఎక్కడా కూడా అధికారుల చుట్టూ తిరగకుండా వాళ్ళు మనస్తాపానికి గురి కాకుండా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.